నాగర్ కర్నూల్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పరామర్శించారు. బాధిత విద్యార్థుల దగ్గరికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, వైద్య చికిత్సల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. ఫుడ్ పాయిజన్ సంఘటనలో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అమరేందర్ను ఆదేశించారు. హాస్టల్లో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ఘటనలో బాధ్యులున్నారో తప్పకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పడం జరిగింది. జేసీ గారు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ కలెక్టర్ గారు లేరు కాబట్టి జేసీ గారికి ఆదేశాలు అనేది ఇమీడియట్ గా ఎవరైతే దీంట్లో ఈ యొక్క ఘటనలో బాధితులో వాళ్ళని అందరినీ పరామర్శించి రావడం జరిగింది. టోటల్ గా 68 మంది స్టూడెంట్స్ కడుపు నొప్పితో ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళలో అందరు కూడా మా దేవుని దయ వల్ల మంచిగా వాపస్ ఇవ్వడం, అదేవిధంగా ఇప్పుడు 15 మంది దాకా ఇంకా హాస్పిటల్లోనూ, అందులో కూడా అతి త్వరలో 1 గంటలో అందరినీ కూడా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క దానికి సంబంధించి పాలకు సంబంధించా లేదా కూరగాయలకు సంబంధించా ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్ గా మాత్రం యాక్షన్ తీసుకోవడం చెప్పడం జరిగింది జేసీ గారికి. పొద్దున్నే చెప్పిన వెంటనే హాస్పిటల్ సిబ్బంది, సూపరింటెండెంట్ గారు, డిఎంహెచ్ఓ గారు, ఆర్ఎంఓ గారు, ప్రతి ఒక్కరు హాస్పిటల్ సంబంధించిన డాక్టర్స్ కు వాళ్లకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే తెల్లవారుజామున చెప్పిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అయ్యి ఏ ఇబ్బంది లేకుండా అందరు స్టూడెంట్స్ కూడా ట్రీట్మెంట్ చేసి పంపించడం జరిగింది. కాబట్టి వాళ్ళకి మరోసారి ప్రతి ఒక్కరికి, హాస్పిటల్ సిబ్బందికి, హాస్పిటల్ డాక్టర్స్ కు, సూపరింటెండెంట్ కు, డిఎంహెచ్ఓకు, అదేవిధంగా ఆర్ఎంఓకు అందరు కూడా థ్యాంక్స్ చెప్తూ, ఇప్పుడే హైదరాబాద్ నుంచి సెక్రటరీ గారు సైదుల్ గారు, అదేవిధంగా దానికి సంబంధించిన బీసీ వెల్ఫేర్ సంబంధించిన సిబ్బంది కూడా అందరూ కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది. అతి త్వరలో మంత్రి గారు కూడా బయలుదేరారు హైదరాబాద్ నుంచి. మిగతా మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాల నుంచి బయలుదేరారు, వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేస్తారు. జేసీ గారికి మాత్రం చెప్పడం ఏంటంటే ఇమ్మీడియట్ గా ఏదైతే ఉందో వాళ్ళను సస్పెండ్, ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని మాత్రం కఠిన శిక్ష ఇవ్వడం జరగాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఏమైనా సరే మన ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టూడెంట్స్ కు ప్రయారిటీ ఇస్తున్నాం కాబట్టి స్టూడెంట్స్ కి ఇటువంటి చేస్తే మేము సహించము, మా ప్రభుత్వం సహించదు, మేము సహించం. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలుపుతూ